నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే, భద్రాచలం కోర్టు తీర్పుకు లోబడి ఉంటాం, కోర్టు తీర్పును శిరస వహిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాము, ప్రభుత్వ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వంలో చేరడం వల్లనే సాధ్యమైంది. కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా దానికి అనుగుణంగా శిరస వహిస్తామని అన్నారు. కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైనా శిరస వాచ నేను నమ్ముతున్నాను. జడ్జిమెంట్ని అంగీకరిస్తాం. ఏమిచ్చినా జడ్జిమెంట్ డూ ఆర్డర్ అయినట్టు ఏమిచ్చినా కానీ జడ్జిమెంట్ అనేది జడ్జిమెంట్ని అంగీకరిస్తున్నాం. మేము ఈరోజు విశ్వాసంతో అభివృద్ధి కొరకు నడుస్తున్నాం. దానికే విలీనం అయిపోలేదు, పార్టీకి విలీనం అవ్వలేదు. పార్టీ ప్రజలకి, డెవలప్మెంట్కి, అభివృద్ధికి, సంక్షేమం ప్రజలకు అందాలి. నేను ఎమ్మెల్యేగా గెలిచాను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో దానికి ఈరోజు ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ప్రజలు అందరం ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం, ఎన్నడూ లేని విధంగా ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టడం, ఈరోజు ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం, ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం ఇవ్వటం ఈరోజు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి నేను అనుగుణంగానే ఈరోజు నడుస్తున్నాను చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రజల క్షేమం, ఈరోజు రోడ్లు అన్నీ వేసినా కానీ ఈరోజు భద్రాచలంకి వచ్చే అభివృద్ధి, దేవస్థానం చుట్టూ అభివృద్ధి కానీ, ఈరోజు మిగిలిపోయిన కరకట్టలు కానీ అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రభుత్వ సహాయ సహకారాలతో అనుగుణంగా ఉందని. విజయవాడ కృష్ణానది వరద నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి వెల్లడించారు. 9154970454 నెంబర్తో కంట్రోల్ రూమ్ సేవలు అందుబాటులో వచ్చింది. 24 గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటారు. ప్రజలు వరదకు సంబంధించిన సమస్యలకు కంట్రోల్ రూమ్కు తెలియజేయవచ్చు. తక్షణం స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధం చేస్తాం. అధికారులందరినీ అప్రమత్తం చేస్తాం. ప్రజలు ధైర్యంగా, జాగ్రత్తగా ఉండాలి. వరదలపై వదంతులను నమ్మవద్దని ఆయన అన్నారు. ప్రకాశం బ్యారేజ్కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్, అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయో, రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్, అలాగే పొత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పోయి ఉంటే రోడ్డుకి అక్కడ కావాల్సిన బోట్ ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర, దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్గా, సాఫ్గా అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ సో ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు, అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి. అమరావతి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 2.89.60509 క్యూసెక్యుల నీటిని ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి వదిలారు. కృష్ణానదీ తీరంలో దిగువ ప్రజల్ని అప్రమత్తం చేశారు. సీతానగరం, పుష్కర ఘాట్లలో సెల్ఫీ మోజుతో యువత కృష్ణానదిలోకి దిగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నెల్లూరు కావలిలో సంక్రాంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్లో కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ దగ్ధమైంది, మంటలు ఎగిసిపడ్డాయి. కాగా రేపు ఈ థియేటర్లో కింగ్డమ్ మూవీ రిలీజ్ ప్రదర్శించనున్నారు. ఇంతలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసి ఫైర్ సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.
పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కార్యక్రమాల్లో మాధవన్ పాల్గొన్నారు. చైతన్య హోటల్లో సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టీ స్టాల్ ఎదురుగా బీజేపీ నేతలతో కలిసి పివిఎన్ మాధవన్ మేధావులు, స్థానికులు, కార్యకర్తలతో కలిసి చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు. పలువురు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి బాబా చేసిన సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. ఆయన మహిమలు, ఆయన చేసిన సేవలతోనే అనంతపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తిని ఓ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. పుట్టపర్తి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. ఆయనతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శేఖర్, కదిరి మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది. ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను, ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది. ఆ సందర్భంలోనే ఇది శత జయంతి కార్యక్రమం బాబా వారికి. ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అటువంటి బాబా గారి యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆ విధంగా అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కొలిసిన, ఆయన ఒక దేవుడిగా కొలిసిన, లేకపోతే సాంఘిక సంస్కృతిగా కొలిసిన, ఒక అభివృద్ధికి కారకుడు ఈ యొక్క ప్రాంతం, దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మన గతంలో హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం, పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని, వాటికి ప్రాసెస్ మార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది. దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు. మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క భూమిని తిరిగి లేపాక్షికి ఇచ్చే అవసరం ఉంది. అవే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక విశాఖపట్నం అభివృద్ధికి దూరంగా ఉంటూ కనీస సౌకర్యాలు లేక సమస్యల వలయంలో చిక్కుకుంటున్న శ్మశాన వాటికలపై బీఎస్పీ దృష్టి సారిస్తోంది. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాలనే లక్ష్యంతో విశాఖ కన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న శ్మశాన వాటికను బీఎస్పీ నేతలు సందర్శించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సందర్శించి అక్కడున్న సమస్యలపై అధ్యయనం చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని తెలిపారు. ప్రహరీ గోడ, డ్రైనేజీ వ్యవస్థ లోపల రహదారుల అభివృద్ధి, శ్మశాన వాటిక నిర్మాణ కోసం సీసీ కెమెరా ఏర్పాటు, శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భీమరిశెట్టి విశ్వనాథం, జిల్లా ఇన్ఛార్జి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు కదివెంక శివప్రసాదరావు, బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం జోనల్ కన్వీనర్, అలాగే స్టేట్ ట్రెజరర్ కూడా. ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యవర్గం అంతా కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గత వారం రోజులుగా విశాఖపట్నం నుండి శ్మశానాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది నియోజకవర్గాల వారీగా. ఈరోజు జిల్లా కమిటీ అంతా కూడా విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ఈ చావులమోదు శ్మశాన వాటిని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శనలో అనేక సమస్యల్ని మాకు కనిపించాయి. ఏంటంటే ముఖ్యంగా ఈ పెద్ద విశాఖపట్నంలో ఈ పెద్ద శ్మశాన వాటికి అసలు ప్రహరీ గోడ లేదు. దానివల్ల అనేక జంతువులు, కుక్కలు, నక్కలు అన్నీ కూడా వచ్చి మొత్తం ఈ కళేబరాలని పీకి తినేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ గేట్లు ఉన్నాయి, గేట్లకి తాళాలు లేవు. దానివల్ల అనేక మంది సంఘ విద్రోహ శక్తులు, మందుబాబులు రాత్రిపూట ఈ శ్మశానాన్ని వేదికగా చేసుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకొని ఇక్కడ అనేకమైన సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఇటీవల కాలంలో ఒక
హత్య కూడా ఇక్కడ జరగడం జరిగింది. మరి ఇవన్నిటి నివారించాలంటే తప్పనిసరిగా పోలీసు పర్యవేక్షణ ఉండాలి. అలాగే సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రాత్రిపూట లైటింగ్ పూర్తి ఈ శ్మశాన వాటికి, చావుల మధ్య శ్మశాన వాటికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో వేసినటువంటి రోడ్ల వలన, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం పడినప్పుడు పూర్తిగా ఇది మునిగిపోయి చాలా దుర్గంధభరితం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. విజయనగరం శృంగవరపుకోట మండలంలో స్థానిక బర్మా కాలనీలో ఓ ఇంట్లో కాలుకు వేసుకునే బూటులో నాగుపాము బుసబుసమంటూ దర్శనమిచ్చింది. ఉదయాన్నే ఇంట్లో ఉన్నవారు నిద్రలేచి బయటికి వచ్చే సమయంలో బూటులో నుండి శబ్దం రావడంతో పాము ఉన్నట్లు గమనించారు. స్థానికులు స్నేక్ స్నాచర్కి తెలుపగా అతడు పామును పట్టుకుని వెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాము పెద్దగా ఉండడంతో ఇంట్లో వాళ్ళు భయాందోళనలకు గురయ్యారు. GSLV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సూర్య అనువర్తిత కక్షలోకి GSLV F-16 ప్రవేశించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లిన GSLV F-16 రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నాసో ఇస్రో సింథటిక్స్ ఎపర్చర్ రాడర్ ఉపగ్రహాన్ని ఇస్రో నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్, సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్, గాలి జనార్దన్ రెడ్డి తనయుడు నటుడు కిరీటీలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు, దేవుడు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పినట్టు సార్, నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ NTR సార్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలి. అదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటారు. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడు వాళ్ళని తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు. కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి పుట్టింటికలు కూడా ఈరోజు తీయడం జరిగింది. తిరుపతిలో సాఫ్ చైర్మన్ రవినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి యాప్లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంది. సొంత తల్లి చెల్లిని యాప్లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారని అన్నారు. నీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు, వారంతా నీపై ఫిర్యాదు చేస్తారు. రోజా ఒక్క రోజైనా మహిళ ప్రవర్తించిందా? మహిళలు ఎలా ఉండకూడదో ప్రజలకు తెలిసేలా చేసింది. రోజా మళ్ళీ ఒక మహిళను కించపరిస్తే ఎవరు పట్టించుకోలేదని గగ్గోలు పెడుతోంది. ప్రశాంత్ రెడ్డి హుందాగా ఉండే రాజకీయ నాయకురాలు రోజాకు ఆమెకు పోలిక ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఎగరేసి తంతానని రోజా చెప్పడం హాస్యాస్పదం. ప్రజలు మిమ్మల్ని తన్నారు కాబట్టే 11 స్థానాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు, బ్యాంకులకు వైసీపీ నాయకులు లేఖ రాశారు. అభివృద్ధి అడ్డుకునేందుకు కేసులు వేసే నీచ సంస్కృతి వైసీపీ చేస్తుంది. గతంలో చంద్రబాబు తిరుపతి పర్యటనకు అడ్డుకున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్స్లో నేలపై కూర్చోపెట్టారు. నెల్లూరులో వైపాక నేతలు ఉన్మాదాలు లాగా అరాచకం సృష్టించారు. వైసీపీ నాయకులు కార్యాచరణకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి పంపుతున్నారు. మద్యం కుంభకోణంలో ఎక్కడెక్కడ నగదు దాచారో నిందితులు ఒప్పుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. వైసీపీ మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. 35,000 కుటుంబాల మద్యం వల్ల రోడ్డున పడ్డాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికొచ్చిన
నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలన ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపేమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము. కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడం కాకుండా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా? ఇది పద్ధత? అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా, మీడియా నవ్వుకునే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు. బాగానే ఉంది. మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్లో గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 కుటుంబాల బాధితులు ఆయన యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంలో మాజీ సీఎం జగన్ పర్యటన వేళ భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన పోలీసులు ఆంక్షలు విధించగా వాటిని పట్టించుకోకుండా వైసీపీ నాయకులు జన సమీకరణ చేయడంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్య నేతలతో పాటు కొందరు నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా నెల్లూరులో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కళ్లుగప్పి నగరంలోకి కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రవేశించినట్లు సమాచారంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ముగిసింది. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో వచ్చి మొదటిగా నెల్లూరు జైల్లోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. చివరిగా హెలీప్యాడ్కు చేరుకొని బెంగళూరుకు బయలుదేరారు. నేతలు వీడ్కోలు పలికారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గాడ్ర సత్యనారాయణరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం అధికారులు, పండితులు, ఇతర సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. అనంతరం శ్రీశైలం డ్యాంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు బోటు ప్రయాణం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. పర్యాటక అంశం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, భద్రత మరియు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి తదితర విషయాలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు శ్రీశైలంలో ఆల్ ఇండియా వేలమ సంక్షేమ భవన్ను మంత్రితో కలిసి ప్రారంభించి అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.